కొన్ని జీవితాలుంటాయి, అవి కేవలం బ్రతకటానికి కాదు, చరిత్రను శాసించడానికి పుడతాయి. ఇదిగో ఇది సరిగ్గా అలాంటి ఒక వీరుడి కథ. ఒక్క మనిషి ధైర్యం ఒక దేశ గతిని ఎలా మార్చేసిందో చెప్పే కథ ఇది. చూడండి, చరిత్రను సృష్టించడానికి ఒక్క క్షణం చాలంటారు. నిజమే, కాని ఆ ఒక్క క్షణం కోసం కొందరు తమ జీవితాన్నే పణంగా పెట్టి సిద్ధపడతారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అలాంటి ఒక పర్వతసింహం కథ, మనందరి షేర్ షా కథ. మరి ఆ సింహం గర్జించిన యుద్ధభూమి మన దేశ చరిత్రలో ఒక మరవలేని అధ్యాయం. ఆ సమయం, ఆ ప్రదేశం రెండూ మాటల్లో చెప్పలేనంత కఠినమైనవి. పదండి, ఇప్పుడు మనం కార్గిల్లోని ఆ భయంకరమైన యుద్ధభూమిలోకి అడుగుపెడదాం. అది 1999వ సంవత్సరం. కార్గిల్ యుద్ధం మంచు పర్వతాలపై మంటలు రేపింది. మన సరిహద్దు శిఖరాలపై శత్రువు నీడపడింది. అసలక్కడ పరిస్థితి ఎలా ఉండేదంటే, ఊపిరి పీల్చుకోవడమే ఒక పెద్ద యుద్ధం. ఎముకలు కొరికే చలి, అంత ఎత్తులో టైగర్ హిల్ లాంటి శిఖరాలు శత్రువుల బంకర్లతో అభేద్యంగా, అంటే అస్సల ఓడించలేనట్టుగా నిల్చాయి. ఇంతటి అసాధ్యమైన సవాలును ఎదుర్కోవటానికి చరిత్రే ఒక సింహాన్ని పిలిచినట్టు అనిపించింది. ఆ పిలుపుకు బదులిస్తూ ఒక యువ సింహం దేశ రక్షణ కోసం ముందుకు వచ్చింది. అతను 13వ జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్కు చెందిన ఒక యువ కెప్టెన్. అతని పేరు కెప్టెన్ విక్రమ్ బాత్రా. ఆయన వయసు తెలుసా? కేవలం 24 సంవత్సరాలు. అవును, చాలామంది తమ జీవితాన్ని అప్పుడప్పుడే మొదలుపెట్టే వయసది. కాని అతను తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేసి చరిత్రలో ఒక శాశ్వతమైన ముద్ర వేశాడు. యుద్ధభూమిలో తనవాళ్లు అతన్ని ఒక పేరుతో పిలిచేవారు. అతని కోడ్నేమ్ షేర్ షా, అంటే సింహాలకే రాజు. ఆ పేరు ఆయన పరాక్రమానికి అక్షరాలా సరిపోయింది. ఇక అతని ముందు మొదటి అతిపెద్ద సవాలు నిలబడింది. మరి ఆ సవాలుకతని ఇచ్చిన సమాధానమేంటో తెలుసా? అదే ఒక చారిత్రాత్మక నినాదంగా మారిపోయింది. ఏ దిల్ మాంగే మోర్. లక్ష్యం ఏంటంటే .5140ని స్వాధీనం చేసుకోవాలి. ఒకసారి ఊహించుకోండి, ఎత్తైన శిఖరంపై నుంచి శత్రువులు మెషిన్ గన్లతో నిప్పుల వర్షం కురిపిస్తున్నారు. అలాంటి టైంలో కింద నుంచి పైకెక్కడం అంటే దాదాపు ఆత్మహత్యతో సమానం. కాని ఇంతటి ప్రమాదకరమైన పని గురించి విన్నప్పుడు మన షేర్షా ఏం చేశాడో తెలుసా? నవ్వాడట. అవును, తన కమాండర్తో ఆయనన్న మాటలు ఆయన ధైర్యానికి ప్రతీక. ఏ దిల్ మాంగే మోర్, అంటే ఈ గుండెకు ఇది చాలదు, ఇంకా కావాలి, మరిన్ని విజయాలు కావాలి అని. ఆయన మాటల్లోనే ఆ ఆత్మవిశ్వాసం కేవలం మాటలకే పరిమితం కాలేదు, చేతల్లో కూడా కనిపించింది. ఆ రాత్రి మొదటి శిఖరంపై మన త్రివర్ణ పతాకం ఎగరడానికి రంగం సిద్ధమైంది. దట్టమైన చీకటిలో తన బృందంతో కలిసి ఆ భయంకరమైన కొండను ఎక్కడం మొదలుపెట్టాడు. అక్కడ ముఖాముఖి యుద్ధం జరిగింది. గ్రెనేడ్లు, బుల్లెట్ల వర్షం కురుస్తోంది. ఆ గందరగోళంలోనే ఆయన స్వయంగా 3 శత్రువులను హతమార్చాడు. తీవ్రంగా గాయపడ్డాడు. అయినా సరే వెనక్కి తగ్గలేదు. ఆ శిఖరాన్ని చేరుకున్నాడు. అది తెల్లవారుజామున 3:30. ఆర్మీ రేడియోలో ఒక గొంతు గర్వంగా మారుమోగింది. అది మన షేర్ షా గొంతు. చాణక్య, ఇట్స్ షేర్ షా, వీ హ్యావ్ క్యాప్చర్డ్ ద పోస్ట్. ఏ దిల్ మాంగే మోర్. ఓవా! ఆ ఒక్క సందేశం చాలు, యావత్ భారతదేశం విజయ గర్వంతో ఉప్పొంగిపోయింది. ఒక శిఖరం మన వశమైంది. అందరూ సంబరాల్లో ఉన్నారు. కాని యుద్ధము ఇంకా ముగియలేదు. విధి ఆయన కోసం అసలైన అంతిమ పరీక్షను సిద్ధం చేసి పెట్టింది. కొన్ని రోజుల తర్వాత మరో కీలకమైన మిషన్. ఈసారి లక్ష్యం .4875. ఇది కూడా మరో భయంకరమైన యుద్ధమే. ఆ భీకరమైన కాల్పుల మధ్యలో అనుకోనిది జరిగింది. ఆయన సహచరుడు లెఫ్టినెంట్ నవీన్ బుల్లెట్ గాయంతో కిందపడిపోయాడు. చుట్టూ బుల్లెట్ల వర్షం. ఆ పరిస్థితుల్లో అతన్ని కాపాడటం దాదాపు అసాధ్యం. సరిగ్గా ఆ క్షణంలో విక్రమ్ బాత్రాలోని అసలైన నాయకుడు బయటకొచ్చాడు. తనతో ఉన్న మరో ఆఫీసర్ వైపు తిరిగి ఒకే మాట అన్నాడు: నువ్వు వెనక్కి వెళ్ళు, నీకు కుటుంబం, పిల్లలున్నారు. ఇక ఆ మాట చెప్పి తన సహచరుడిని రక్షించడానికి తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ షేర్షా శత్రువుల బుల్లెట్ల వర్షం మధ్యలోకి దూకాడు. లెఫ్టినెంట్ నవీన్ను సురక్షితంగా వెనక్కి లాగాడు. కాని ఆ ప్రయత్నంలో ఒక శత్రువు బుల్లెట్ నేరుగా ఆయన గుండెల్లోకి దూసుకుపోయింది. తన చివరి శ్వాసతో జై మాతాదీ అని గట్టిగా గర్జించాడు. అంతే, ఆ 24 ఏళ్ల సింహం
కార్గిల్ మంచు కొండలపై శాశ్వతంగా కన్నుమూసింది. మన షేర్షా శరీరం నేల కొరిగిందేమో కాని ఆయన ధైర్యం, ఆయన త్యాగం ఒక స్ఫూర్తిగా మనందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. తన 24 చిన్న జీవితాన్ని దేశంకోసం త్యాగం చేసిన ఆ వీరుడికి, కెప్టెన్ విక్రమ్ బాత్రాకు మరణానంతరం భారతదేశపు అత్యున్నత సైనిక గౌరవం లభించింది. ఆ పురస్కారమే పరమవీర చక్ర. దేశం కోసం ప్రాణాలర్పించిన అత్యంత ధైర్యవంతులకు మాత్రమే దక్కే అమరత్వమది. నిజమే కదా, జీవితమంటే ఎంతకాలం బతికాం అన్నది కాదు, ఎలా బతికామన్నదే ముఖ్యం. ఆ రోజతనన్నా ఏ దిల్ మాంగే మోర్ అనేది కేవలం ఒక స్లోగన్ కాదు, అది అంకిత భావానికి, త్యాగానికి, దేశభక్తికి ఒక నిలువెత్తు నిదర్శనం. జై హింద్.